హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా మేనగాళ్ళు అంజలిని పెళ్లి కూతుర్ని చేస్తున్నాము. ఆల్రెడీ పెళ్లి కూతుర్ని చేస్తున్నాము. ఆ రోజు నేను చేసిన స్పెషల్స్ అని ఒక వంట వీడియో కూడా పోస్ట్ చేశాం కదా. ఇంక ఈరోజు పెళ్లి కూతుర్ని చేసే వీడియో అనమాట. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు తోటి పెళ్లి కూతుర్ని కూర్చోబెడతాం కదా, అలా తోటి పెళ్లి కూతురుగా మన వైషు బంగారం అనమాట, అంటే శ్రావణి వాళ్ళ అమ్మాయి. పెళ్లి కూతురు చేస్తున్నాము అంటే చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తాం కదా, అలా పిలవటానికి మౌని వెళ్తూ సరదాగా మాట్లాడిన మాటలు, అలాగే మా ఫ్రెండ్ విజయ, శ్రావణి అందరూ కలిసి కాసేపు హెల్ప్ చేశారు. పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చి అంజలికి ఆశీస్సులు అందించారు. ఇంకా మా ఏరియాలో మా పద్ధతుల ప్రకారం పెళ్లి కూతుర్ని ఎలా చేస్తామో మీరు ఈ వీడియోలో చూస్తారు. చెప్పమ్మా తల్లి, ఏమని చెప్పాలో చెప్పు. ఏం చెప్తావు? మేనమామ అక్కర్లా, మామయ్య గారు అమ్మాయి అని. మామయ్య గారు అమ్మాయిని పెళ్లి కూతురు చేస్తున్నాం 11 గంటలకి రండి. అంతే రండి. ముందు నాకు చెప్పు. ఇదే కొద్ది గట్టిగా చెప్పవచ్చు, మాట అర్థం వాళ్ళకి అర్థం కాక మళ్ళీ నాకు ఫోన్ చేసి సావిత్రి గారు మీ అమ్మాయి వచ్చిందండి ఏం చెప్పింది అని అడగకుండా చెప్పారు. ఎవరు ఫైనల్ ముందర ముగ్గురు ఆంటీ వాళ్ళు కుమారి. మొత్తానికి ఎలా పిలుస్తుందో ఏమో కానీ బయలుదేరైతే వెళ్తుంది. ఇంకా ఇలాగే ఉంటాయండి. ఇంతకుముందు అయితే ఇలాంటి పిలుపులు పిలవటానికి ఇంకా అలవాటు అవుతాయని పెద్దవాళ్ళు ఒకళ్ళు వెళ్తుంటే పిల్లల్ని కూడా ఇలా పంపించేవాళ్ళు. వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇలా పిలుపులు అవి ఉంటాయి తెలుసుకుంటారని చెప్పి. ఇప్పుడేమో వీళ్ళు ఎలాంటివన్నీ ఎక్కడ చూస్తున్నారు, చదువుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మొత్తానికైతే పిలిచి వచ్చింది. వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇవ్వటానికి రెడీ చేస్తుంది. కన్మంత్రాలు కదా, అరటిపళ్ళు 2 పెట్టారు. అంజలి పెళ్లి కూతురు చేసే రోజు మాత్రం మౌనిని కొన్ని తనకు కూడా అలవాటు కావాలే, ఇక్కడ సమయానికి ఉంది కదా అని ఇలా తనతో కొన్ని చేయించాను అనమాట, కొన్ని పనులు. ఇక్కడైతే గంధం తీస్తున్నాను. ఇలా సాన మీద గంధం చెక్క రుద్ది గంధం తీసేవాళ్ళు అసలు ఇప్పట్లో ఎవరన్నా ఉన్నారా? ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి ఒక గంధం డబ్బా తెచ్చుకోవటం, ఆ పొడిని వాడేసేయటము. నాకైతే కుదిరితే మాత్రం ఇలా సాన మీద గంధం చెక్కతోటి గంధం తీస్తాను. ఇంకా మనం ప్రతి ఇంట్లోనూ కూడా ఆడపిల్ల పెళ్ళయి అత్తవారింటికి వెళ్తున్నప్పుడు ఈ సాన గంధం చెక్క ఇచ్చి పంపిస్తారు. ఇప్పటికి కూడా ఈ ఆచారం ఉంది. కానీ ఇప్పుడు పిల్లలకైతే ఇది సాన్ అంటారని, గంధం చెక్క అంటారని కానీ, ఈ సాన మీద గంధం తీసుకోవటానికి ఉపయోగపడుతుందని కానీ వాళ్ళకి తెలియదు. అవునా కాదా? మీరేమంటారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా పెళ్లి కూతుర్ని చేస్తే చీర పెడతాం కదా, ఇంకా అంజలి కోసం అని తీసుకొచ్చాను ఈ చీర ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్ చేయండి. ఇక్కడ మీకే చూపిద్దామని చూపిస్తున్నాను. మంచి పింక్ కలర్, దానికి ఆపోజిట్లో వంకాయ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇప్పుడు చూపించింది కదా మౌని. ఈ చీర మీద మనకి చీరలో బ్లౌజ్ వచ్చినా కానీ బ్లౌజ్ పీసు, గాజులు, పసుపు కుంకుమ, పువ్వులు, తాంబూలం పెట్టి ఇస్తామన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ విజయ వచ్చింది. నువ్వు లేక వేరే పని చూసుకో, నేను తీస్తాను గంధం అని తీస్తుంది అనమాట. అదే నవ్వుతుంది. సావిత్రక్క, నువ్వు తప్పితే ఎవరన్నా ఉన్నారంటావా సాన మీద గంధం తీసేవాళ్ళు అని నవ్వుతుంది అనమాట. ఇక్కడ పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. పసుపు కుంకుమ, గంధం, కొబ్బరి నూనె, అలాగే నలుగు పెట్టడానికి శనగపిండిలో పసుపు వేసి వాటర్ వేసి కలిపి అక్కడ పెడతాము. అలాగే అక్షింతలు, తాంబూలము, హారతి ఇవ్వటానికి హారతి పళ్ళెము, అలాగే గాజులు, పువ్వులు అంజలి చేత వచ్చిన ముత్తైదులకు ఇప్పిద్దామన్నట్టు గాజులు పువ్వులు కూడా తెప్పించాను. ఎక్కడైతే మనం పెళ్లి కూతుర్ని చేస్తామో అక్కడ ముందే కడిగిచ్చేసాను. విజయ ముగ్గేస్తుంది. ఇప్పుడు పద్మం వేస్తున్నావా? ఏం కాదులే, ఏదో శాస్త్రానికేగా. ఇదివరకంటే విజయ అలికి చక్కగా ముగ్గు పెట్టేవాళ్ళు. పేట్లిటి కబుర్లు తర్వాత చదువు గాని శుభ్రంగా ఏదో పని చదువుతాడు కరెక్ట్గా ఇలాంటి రోజు విజయ. అది వైట్ క్లాత్ ఉంది.
మహేష్ ఏది అమ్మేది తోటి పెళ్లి కూతురు అక్షంతలు ఇవ్వమంటవా కొద్దిగా 4 అక్షంతలు. తోటి పెళ్లి కూతురు అయితే వచ్చింది కానీ ఇంకా అసలు పెళ్లి కూతురు ఇంకా రాలేదు. ఇంకా మౌని పండు వెళ్ళారు తీసుకురావటానికి. ఇంకా తను కూడా వచ్చేస్తుంది. నేను చీర మార్చుకుంటా. బానే ఉంది. ఫోటోగ్రఫీ వయసుంది ఏమన్నా తెస్తుందిగా. అయ్యో అది శుభ్రంగా తీసేస్తుంది. వయసు తోటి పెళ్లి కూతురులా తీసేది బంగారం అన్నట్టు బంగారం. ఇంకా శ్రావణి కూడా వచ్చింది. ఇందాక చూసారా మా వారు అలికి ముగ్గేస్తారు ఇంతకుముందు అంటే నువ్వు కూడా అలికి ముగ్గేసి ఇంకా సాయంత్రం కడిగేసే చిన్నాన్ని సెటైర్లు వేస్తున్నారనమాట. ఇంక ఇక్కడైతే ముందు నేను పసుపు రాసేసుకొని తర్వాత వైశ్యకి కూడా రాస్తున్నాను. ఇంకా ఆ తర్వాత శ్రావణికి విజయకి కూడా రాశాను. ఇంక ఏదైనా ఫంక్షన్ అంటే ఇలా పసుపు రాసుకుంటే కళకళలాడుతూ ఉంటారు కదా. అక్కడే పెట్టే గంధం వైశ్యకి పెట్టి మొన్న వీడియోలో చెప్పాను కదా అంజలి నిశ్చితార్థానికి పెళ్లికి పెద్ద గ్యాప్ లేదని. పనులతోటైతే ఇంకా వాళ్ళు ఎలా అలసిపోతున్నారో ఆ అలసిపోయే ఈ లేట్ అనమాట. శ్రావణి స్నానం చేసా పెట్టావు మళ్ళీ ఇప్పుడు కొంచెం ఈ పువ్వు పెడతావా ఒకటి పెడతారండి. అదిగోండి అసలు వధువు కూడా వచ్చేస్తుంది కారులో. ఇంకా ఇంతకు ముందు పల్లెటూళ్ళల్లో ఇంటి పక్కనే పెళ్లి కూతుర్ని చేస్తున్నా కూడా ఇలా వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు. పద్ధతులు అంటే అలా ఉంటాయి కదా. ఇంక మేము కూడా అలాగే తీసుకొచ్చాము అంజలి. పెళ్లి కూతురు బాగా జలుబు కూడా చేసింది అంజలికి. ఇంకా టిఫిన్ కూడా చేయలేకపోయింది. కొంచెం కాఫీ కలిపితే కాఫీ మాత్రం తాగింది. పెళ్లి కూతురు చేసే దగ్గర కొంచెం డెకర్ చేద్దామమ్మా అన్నది మౌని. ఇంక మీ ఇష్టం నువ్వు శ్రావణి ఏదైనా చెయ్యండి అన్నాను. కానీ అస్సలు కుదరలేదు. ఇంక పొద్దున్నే కదా టైం చాలా త్వరగా గడిచిపోతుంది. ఇంక ఈ క్లాత్ అయితే శ్రావణి వాళ్ళ ఇంట్లో తను వరలక్ష్మి వ్రతం అప్పుడు తెప్పించుకుంది. ఇంక ఈ క్లాత్ పెట్టేసి ఇంకా తనే ఆ దండలు కూడా ఇచ్చిందనమాట. మామూలు ప్లాస్టిక్ పూల దండలు ఉంటాయి కదా అవే. దాన్ని గుచ్చటమేనా మళ్ళీ అది గుచ్చండి ఏం కాదు. పర్లేదు అనుకుంటే గుచ్చేసి సీల మీద పెట్టి దారం కట్టండి. కట్టేసి ఇంక ఇక్కడైతే ఈ దండలు కూడా పెట్టేస్తున్నాము. ఇంకా అరటి చెట్లు కూడా అరటి పిలకలు కావాలని మరీ తెప్పించింది మా పక్కన ఇంట్లో మౌని. ఇంకా కానీ అవి మర్చిపోయింది పెట్టడం. ఇంకేదైనా కార్యక్రమం మొదలు పెట్టామంటే అది చిన్నదైనా పెద్దదైనా ఇలాంటివి మర్చిపోవటం సహజమే. ఇంకా ఇంతకుముందు పల్లెటూళ్ళల్లో అయితే అసలు పెళ్లి కుదిరింది అంటే అసలు పెళ్లి లగ్నాలు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఎంతమంది పెళ్లి కూతురులను చేసేవాళ్ళు. మేం చేస్తామని చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి ఖాళీ లేక పొద్దున్నే సాయంత్రాలు కూడా చేసేవాళ్ళు. ఇంకా పెళ్లి కూతుర్లు అయితే ఇంక ఇప్పట్లాగా అప్పుడు ఫేషియల్స్ పార్లర్లు ఇవేమి ఉండేవి కాదు కదా. ఇంకా అలా అందరూ పెళ్లి కూతురులను చేసి వాళ్ళు పెట్టే నలుగులకి ఎంత కలర్ తక్కువ వాళ్ళు కూడా పెళ్లి రోజు నాటికి మంచి కలర్ వచ్చి పచ్చగా మెరిసిపోతూ ఉండేవాళ్ళు, కళకళలాడుతూ ఉండేవాళ్ళు. నేను అక్కడ ఎవరు కూర్చున్నారు అంజలి తోటి పెట్టి రండి ఇద్దరు. కూతుని చేసే ముందు కాళ్ళకు పసుపు, ముఖాన బొట్టు, గంధము, పువ్వులు అన్నీ కూడా పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ అంజలికి అయితే పసుపు రాస్తున్నాను. ఇంక ఇప్పుడు అందరం కూడా సిటీస్లో టౌనుల్లో ఉంటున్నాము. ఇంక ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి పెళ్లి కూతురుని కానీ పెళ్లి కొడుకుని కానీ. ఇంక ఎవరింట్లో వాళ్ళని చేసుకోవటమే పెళ్లి రోజు పొద్దుటి పూట. కానీ అంజలిని మాత్రం 4-5 పెళ్లి కూతుర్ని చేశారు. ఇంక మరి టైం కూడా గడిచిపోతూనే ఉంది. ఇంక వీళ్ళనైతే కూర్చోబెట్టేద్దాం రండి మీరు కూడా.
ఇలా పెళ్లి కూతురులుగా కూర్చోబెడుతున్నప్పుడు ఇంతకుముందు అయితే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు పక్కనే ఉండి ముందు ఒక మాటగా చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు ఆలోచన లేకుండా ఏ కాలు పెడతారో ఏమో అన్నట్టు ఇంకా కుడికాలు పెట్టి కూర్చోండి అని చెప్పేవాళ్ళు. ఇంకా అంజలికి కూడా అలాగే చెప్పాంలేండి. ఇంకా ఆయన 2-3 చేసినట్టున్నారు అప్పటికి అంజలికి అవన్నీ కూడా తెలిసిపోయాయి. ఇంకా ముందైతే బొట్టు పెట్టి ఇద్దరికి కూడా, తర్వాత ఇద్దరికి గంధం రాసి ఆ తర్వాత నూనె పెడతారు తలకి. ఇంకా అలా తలకి నూనె పెట్టి నలుగు ఉంటుంది కదా, శనగపిండిలో పసుపు వేసి కలుపుతాము. అది కూడా వాళ్ళిద్దరు ఫేసులకి చేతులకి పోస్తాము. ఇంతకు ముందు అయితే తర్వాత స్నానం చేసేటప్పుడు మంచిగా నలుగు పెట్టుకొని స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడేమో పార్లర్కి వెళ్తున్నారు కదా, అది రాస్తున్నా కూడా కొంచెమే రాయండి అంటున్నారు పిల్లలు. మౌని పెళ్ళప్పుడు కూడా చూశాను కదా నేను, అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ విజయ కూడా బొట్టది పెట్టేసి అక్షింతలు వేసేసింది. ఇక్కడ మా ఇంటి పక్కనే ఉంటారనమాట విజయలక్ష్మి గారని. తను కూడా వచ్చారు. తను కూడా బొట్టు పెట్టేసి అక్షింతలు వేసేస్తుంది. చుట్టుపక్కలే పిలిచాంలేండి, పెద్ద ఎక్కువ దూరాలు పిలవలేదు. అందరూ కూడా వచ్చారు. ఒక్క మా ఇంటి ఎదురంగ లక్ష్మి ఆంటీ వాళ్ళే వాళ్ళు రాలేదనమాట. వాళ్ళకి అంటొచ్చి తను వచ్చేసి మా ఇంటి వెనుకుంటారనమాట శైలజ అని. తను కూడా బొట్టు పెట్టి అక్షంతలు వేసేసింది. ఆ తర్వాత మా ఇంట్లో పైన ఉంటారనమాట శ్రీలక్ష్మి వాళ్ళని. ఈ మధ్య కాలంలోనే ఒక 3-4 నెలల క్రితం కొత్తగా వచ్చారు. చాలా బాగా కలిసిపోతుంది. తను కూడా వచ్చింది. తను కూడా బొట్టు పెట్టి అక్షంతలు అవి వేసేసింది. తర్వాత శ్రావణి కూడా బొట్టు పెట్టి అక్షంతలు వేసింది. ఇలా అంజలిని పెళ్లి కూతురుని చేయాలి అనుకున్నప్పుడు నాకు టక్కున వైషునే గుర్తొచ్చింది అనమాట తోటి పెళ్లి కూతురుగా. ఎందుకంటే మౌని పెళ్ళప్పుడు కూడా వైషునే తోటి పెళ్లి కూతురుగా కూర్చుంది. ఇప్పటికైతే చాలా మందికే కూర్చుందంట. ఇది ఇంకొకసారి కూర్చుంటే 5వ సారి అవుతుంది ఆంటీ అని చెప్తుంది శ్రావణి. ఇక్కడ మౌని అనమాట. తను కూడా బొట్టది పెట్టి అక్షంతలు వేస్తుంది. శ్రావణి అయితే ఇక్కడ మన దగ్గరే ఉంటుంది కాబట్టి తనకి ఇలాంటివన్నీ తెలుసు, ఎలా చేస్తారు ఏంటన్నది. మౌనికి అయితే అసలు ఇలాంటివి ఏమీ తెలియదు, కాకపోతే బాగానే చేసింది. ఇంతకు ముందు అయితే పల్లెటూళ్ళల్లో ఇలా పెళ్లి కూతుర్లను చేసినప్పుడు సన్నాయి మేళం వాళ్ళని కూడా పిలిచేవాళ్ళు. ఊళ్ళోనే ఉండేవాళ్ళు కదా, వాళ్ళు వచ్చి వాయించేవాళ్ళు. సందడిగా ఉండేది కాసేపు. ఇలా పెళ్లి కూతురుని చేసేటప్పుడు కానీ, పెళ్ళప్పుడు కానీ, గృహప్రవేశాలప్పుడు కానీ మేళం పెడతారు కదా. ఆ మేళం ఎందుకు పెడతారంటే 10 మంది ఉంటారు కదా, 1 సందడిగా మంగళకరంగా ఉంటుందని, 2 అలా చేసుకునేటప్పుడు ఎవరో ఒకళ్ళు మొదటిసారి గృహప్రవేశం అయితే తొలి అడుగు పెడుతున్నప్పుడు, ఇలా పెళ్లి కూతురుని చేస్తుంటే ఆ పీటల మీద మొదటిసారిగా కూర్చునేటప్పుడు, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఎవరో ఒకళ్ళు హాక్షన్ తుమ్ముతారు. మన దగ్గర తుమ్మును కూడా పట్టించుకుంటారు కదా చాలామంది. అలాంటివి ఏమి వినిపించకుండా హాయిగా ఆనందంగా ఎవ్వరు కూడా వాటిని పట్టించుకోకుండా మంచిగా జరిగిపోవటం కోసం ఈ మేళం పెడతారు. చాలామందికి ఈ విషయం తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళ కోసం చెప్పానన్నమాట, చెప్పాలనిపించింది. ఇక్కడ మౌని పండు ఇద్దరు కూడా అక్షంతలు వేసిస్తున్నారు. మౌనికి వైషునే, అంజలికి వైషునే తోటి పెళ్లి కూతురు. నేను మా వారు కూడా అక్షంతలు వేసేస్తున్నాము. స్టార్టింగ్లో విన్నారా చీర మార్చుకొని వస్తానంటే ఆ చీర బాగానే ఉందంట. ఏమంటే పొద్దున అనగా లేసాను, వంట పని అంతా చేశాను, చిరాగ్గా ఉంటుంది కదా, కొంచెం ఫ్రెష్ అయ్యి చీర మార్చుకొని వద్దామంటే అలా అంటారనమాట. ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సరే, అది చిన్నదైనా పెద్దదైనా మా వారు అలా హడావిడి చేస్తారు. పైగా ఇంకోటి ఏంటంటే, ఏదన్నా ఇలాంటి పనులు పెట్టుకున్నప్పుడే కొత్త పని ఒకటి చేస్తారు, అప్పుడు చేయాల్సిన అవసరం లేని పని. ఆ రోజు కూడా నాకు ఏదో పని పెట్టారనమాట. అందుకే కోపం వచ్చి అలా అన్నాను. స్టార్టింగ్లో ఏదో అన్నాను కదా, మళ్ళీ మీరు అందరూ అంటారు కదా మీ వారు చాలా బాగా హెల్ప్ చేస్తారు సావిత్రి గారు, పాపం ఆయన గారిని అలా అన్నారు ఏంటని కమెంట్ చేస్తారు కదా, అందుకని చెప్తున్నాను. ప్రతి ఇంట్లో ఉండేవే కదండి ఇలాంటివన్నీ కూడా. మా ఇంటి ముందు కుమారి గారు వచ్చారనమాట. తను కూడా పసుపది రాసేసి అక్షంతలు వేసేస్తున్నారు ఇక్కడ. తినొచ్చేసి శిరీష అనమాట. మా ఇంట్లో పైన ఉంటారు. వాళ్ళకి షాప్ ఉంటుంది, షాపుకి కూడా వెళ్ళింది. కూర్చోబెట్టినప్పుడు ఫోన్ చేస్తానులే అప్పుడు రా శిరీష అంటే వచ్చిందనమాట. వచ్చి తను కూడా బొట్టు పెట్టి అక్షంతలు వేసేసింది. వదిన కూడా వచ్చింది. అంజలి వాళ్ళ అమ్మ అనమాట. తను కూడా అక్షంతలు వేస్తుంది. ఎంతమంది ఆశీస్సులు అందించినా కూడా తల్లి ఆశీస్సుల తర్వాతే ఎవరి ఆశీస్సులైనా సరే. అంజలి చేత తాంబూలం ఇప్పించడానికి విజయ అయితే తాంబూలం తీసుకొస్తుంది. అమ్మ కూడా ఉంది. తన్ని కూడా అక్షంతలు వేయమంటే వేస్తుంది అనమాట. ఇంట్లో మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా ఇలా పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళ ఆశీస్సులు కూడా చాలా ముఖ్యము, మర్చిపోకుండా ఇప్పించండి ఎప్పుడైనా సరే.
ఇంకా పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. ఇంకా అక్షంతలు వేసేసారు కదా, ఇంకా తాంబూలం కూడా ఇప్పిస్తున్నాము. తాంబూలం అంటే అందరికీ తెలిసిందే కదా, ఆకు ఒక్క పళ్ళు ఇంతవరకు దీన్ని తాంబూలం అంటారు. ఇంకా మొదటి తాంబూలం అయితే నన్నే తీసుకోమంటే తీసుకున్నాను. కాకపోతే నేను గాజులు పువ్వులు కూడా ఇప్పిద్దామన్నట్టు ఇంకా పువ్వులు గాజులు కూడా పెట్టామన్నమాట. ఇంకా అందరూ కూడా వరుసవారి అందరూ తాంబూలం తీసుకున్నారు. పిల్లల్ని మనం పేట్ల మీద కూర్చోబెట్టేటప్పుడు కూడా చేతిలో ఎప్పుడూ కూడా వాళ్ళకి తాంబూలం ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఇలాంటప్పుడు పెళ్ళప్పుడైతే కొబ్బరి బొండమే ఉంటుందనుకోండి. ఇంక ఇలా ఇప్పుడు తాంబూలం ఇప్పిస్తున్నాం కదా, ఈ తాంబూలం అనేది అక్కడ పెద్దవాళ్ళు ఉంటే ముందు పెద్దవాళ్ళకి ఇప్పించి తర్వాత ఇంకా అందరం కూడా తీసుకోవచ్చు. ఇంకా ఒక్కొక్కసారి అక్కడ ఉన్నవాళ్ళు కాకుండా లోపల ఎక్కడో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇప్పించాలన్నట్టు ముందు వాళ్ళని పిలుస్తూ ఉంటారు చాలామంది. కానీ అలా చేయకూడదు. ముత్తైదువులు అన్నాక ఎవరైనా ముత్తైదువులే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. పెళ్ళయిందంటే అందరూ ముత్తైదువులే కదా. ఇంక ఇక్కడ అందరూ కొంగులు పట్టి తీసుకుంటున్నారు కదా, నేను ఎలా తీసుకోవాలి అని అంటుంది అనమాట. పర్వాలేదు అలా తీసుకోవాలి, నువ్వు కూడా తీసుకో విజయ, నువ్వు కూడా తీసుకో. ఇలాంటి ఫంక్షన్లప్పుడు చక్కగా చీర కట్టుకుంటే బాగుంటుంది కదా. ఇంకా కట్టుకుంటానని కూడా తీసి అక్కడ పెట్టింది. కాకపోతే ఆ బయటికి వెళ్ళి పిలిచి వచ్చింది కదా, ఇంకా అమ్మో నేను చీర కట్టుకొని నేను తిరగలేను, నా వల్ల కాదు అనేసింది అనమాట. ఇంక ఇక్కడ అంజలి వాళ్ళ అన్నయ్య తేజ వచ్చాడు. ఇంకా తను కూడా బొట్టది పెట్టి అక్షంతలు వేసేస్తున్నాడు. ఇంకా అందరం అక్షంతలు వేయటం తాంబూలం తీసుకోవటం అయిపోయింది. ఇంకా హారతి ఇచ్చేసామంటే లేపేయచ్చు. కాకపోతే అంజలి వాళ్ళ తాతయ్య గారు వస్తున్నారంట. ఇంకా అందుకే కాసేపు కూర్చోబెట్టామన్నమాట. ఇంకా వచ్చిన వాళ్ళని లోపల కూర్చోమని ఇంకా స్వీట్ హార్ట్ తెప్పించాను కదా, ఇంకా అవి పెట్టాను. ఇదిగోండి అంజలి వాళ్ళ తాతయ్య గారు కూడా వచ్చారు. ఇంకా ఆయన కూడా బొట్టు పెట్టి ఇంకా అక్షంతలు అవి వేస్తున్నారు. ఇంకా ఏ తాతయ్యకైనా అమ్మమ్మకైనా నాయనమ్మకైనా సరే అసలు కంటే వడ్డీ ముద్దని ఇంక ఇలా మనవాళ్ళు అంటే చాలా ఇష్టపడతారు కదా. ఇంక ఇలా వాళ్ళని పెళ్లి కూతురుగానో పెళ్లి కొడుకుగానో చూడటం అంటే ఎంత ఇష్టపడతారో అదృష్టంగా భావిస్తారు. ఇంకా మనస్ఫూర్తిగా తన మనవరాలు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అక్షంతలు వేసేసారు వాళ్ళ తాతయ్య. ఇప్పటికే చాలాసేపు కూర్చున్నారు. హారతి ఇచ్చేద్దాం రండి అమ్మ అంటే ఇంక వస్తున్నారనమాట. 5గురం పట్టుకొని ఇస్తాము ఎక్కువగా హారతి. ఇదివరకైతే ఇలా హారతి ఇస్తుంటే ఎవరో ఒకళ్ళు పాటలు పాడేవాళ్ళు ఉండేవాళ్ళు, హారతి పాటలు చక్కగా పాడేవాళ్ళు, వినాలనిపించేది. ఇప్పుడు అలా పాడేవాళ్ళు ఎవరు లేరు కదా, అందుకే ఫోనుల్లో పెట్టుకుంటున్నాము. ఇలా హారతి పళ్ళెం పట్టుకున్న వాళ్ళం 5గురం కూడా ఇంక వాళ్ళకి హారతి అద్దేస్తాము ఇలా 2 చేతులతోటి. ఇంకా అక్షంతలు వేసేస్తాము. ఇంకా ఆ తర్వాత ఈ దీపారాధన కుందని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తాము. ఇంక ఇది అయిపోయిందంటే వీళ్ళు లెగవచ్చు. ఇంక వెంటనే స్నానానికి వెళ్ళిపోతారు. ఇంకా అంజలినేమో మా ఇంట్లో స్నానం చేసేసింది. ఇంకా శ్రావణి ఇల్లు దగ్గరే, నేను ఇంటికి వెళ్ళి చేయించుకొని తీసుకొస్తానులే ఆంటీ అని తీసుకువెళ్ళింది వైషుని. ఇంకా స్నానం చేయించి తీసుకొని వచ్చింది. ఇంక వచ్చిన వాళ్ళు కూడా ఇంక వెళ్ళొస్తామని చెప్పి ఇంక ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఇంకా అంజలి స్నానం చేసి వచ్చింది, వైషు కూడా స్నానం చేయించి తీసుకొని వచ్చింది శ్రావణి. ఇంక ముందైతే స్వీట్ పెట్టేశాను. ఇంకా అంజలి వాళ్ళు కూడా వెళ్ళిపోతాం అంటున్నారు. ఇంక పెళ్ళి అసలు 2 రోజులే ఉంది, చాలా హడావుడిగా ఉంది, బజార్ పనులు ఉన్నాయంట. అదే అంత తొందర లేకపోతే నిదానంగా వెళ్ళొచ్చు, ఇంక వెళ్ళిపోతాం అంటున్నారనమాట. ఇంకా అందుకే భోజనాలు కూడా పెట్టేశాను. పాపం అంజలి అయితే సరిగ్గా ఒంట్లో కూడా బాగుండలేదు కదా, ఇంకా సరిగా తినను కూడా తినలేకపోయింది, ఏదో కొంచెం తిన్నదనమాట. అలాగే పాపం 1 గంట అయితే కూర్చొని మౌనితో కబుర్లు చెప్పింది. ఇంక పాపం ఇంక ఇబ్బంది పెట్టకూడదులే అని చీర పెట్టేస్తున్నాను. ఇక్కడ ముందు బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకు పసుపు రాసి ఇంకా పువ్వులు తాంబూలం పెట్టేసి ఇంకా చీర అయితే ఇచ్చేసాను. ఇంక ఇక్కడ అక్షంతలు కూడా వేస్తున్నాను. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంజలి, నువ్వు ఎక్కడున్నా సరే. బాయ్ అంజలి.
ఇంక వదిన అంజలి ఇద్దరూ కూడా ఇంక బై బై చెప్పి వెళ్ళిపోయారు. ఇంక మేమైతే భోజనం కూడా చేయలేదు. ఇంక నేను, శ్రావణి, మౌని, అమ్మ ఇంతవరకు ఉన్నాము. శ్రావణి కూడా బాగా కలిసిపోతుంది. ఇంక మా పిల్లలంతా తను కూడా అంతే అనమాట. ఇంక ఏమాత్రం మొహమాటం లేకుండా శుభ్రంగా తిని శ్రావణి అంటే మీ దగ్గర నాకేం మొహమాటం ఆంటీ అంటుంది. వైషుకు పెట్టి శ్రావణి కూడా అలాగే కూర్చుంది. విజయాన్ని కూడా ఉండమంటే వాళ్ళకి ఇంటికి పైన ఇంకొక పోర్షన్ వేసుకుంటున్నారనమాట. ఇంకా పనులు జరుగుతున్నాయి, కుదరదు లేక అని పాపం వెళ్ళిపోయింది. ఎప్పుడైనా సరే ఏదైనా అవసరం విజయ రావాలి కాసేపు అంటే మాత్రం రాను అందు. వీలైనంతవరకు వస్తుంది, తనకి చేతనైన హెల్ప్ అయితే చేస్తుంది. నాకు అలాంటి ఫ్రెండ్స్ 4-5 ఉన్నారని ఎప్పుడు కూడా మీ అందరికీ చెప్తాను కదా. ఇంక ఇక్కడ అందరం కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంటలు ఎలా ఉన్నాయి ఏంటి అని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భోంచేసాము. ఇంక ఈ పనులండి చేసినంతసేపు ఏమనిపించవు. ఇవన్నీ సర్దేసి వెళ్ళి పడుకున్నామా ఇంకా అస్సలు లెగవలేము. కాళ్ళు అంత నొప్పులు వచ్చేస్తాయి అంతసేపు పని చేస్తే. ఇంక భోంచేసేసాము. ఇంక వైషు, శ్రావణి కూడా వెళ్తాంలే అంటే ఇంక పడుకుంటాం కాసేపు వెళ్ళి అన్నారు. అప్పటికే టైం దాదాపుగా 2:30 అయింది. ఇంకా అంజలి వాళ్ళ అన్నయ్య తేజ భోజనానికి రాలేదు, తన తర్వాత వచ్చి తిన్నాడనమాట. ఇంక సరేలే అని చెప్పి వైషుకి కూడా బొట్టు పెట్టి తాంబూలం ఇస్తున్నాను. ఇంక డ్రెస్ తేవటానికి కూడా కుదరలేదు వెళ్ళి. ఇంక తన్నే ఏదో నచ్చింది సింపుల్గా తీసుకో శ్రావణి అని చెప్పాను. వైషు కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అక్షంతలు వేసేసాను. చూసారుగా, ఈ వీడియో కన్నా ముందు వీడియోలో అంజలి వాళ్ళ కోసం ఏ స్పెషల్స్ చేశాను అన్నది చూపించాను కాబట్టి ఈ వీడియోలో చూపించలేదు. ఇంకా అంజలిని మా పద్ధతుల ప్రకారం మా ఏరియాలో పెళ్లి కూతుర్ని ఎలా చేస్తారో అలా చేసాము. మరి మీకు ఎలా అనిపించింది? మీ ఏరియాలో కూడా ఇలాగే చేస్తారా పెళ్లి కూతుర్ని కానీ పెళ్లి కొడుకుని కానీ అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీ అందరూ కూడా అంజలికి, వైషుకి మీ అందరు మంచి మనసుతోటి ఆశీస్సులు అందించండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.